సో మనం ఈవెంట్స్ ఆర్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ గురించి ఒక మాట అనుకున్నాం. 2 ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్. ఏ బి అనేటువంటి ఈవెంట్స్ ఇండిపెండెంట్ అని చెప్పాలి అంటే మనం P of A intersection B is equal to PA into PB అని ప్రూవ్ చేయాలి అనుకున్నాం. అలాగే దే ఆర్ డిపెండెంట్ అంటే P of A intersection B is not equal to PA into PB అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 18 చేస్తున్నాం. నిన్నటి వరకు క్వశ్చన్ నెంబర్ 17 చేసాం. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 18కి వెళ్తున్నాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18లో ఏమంటున్నారంటే సపోజ్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times. సపోజ్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times. ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేశారంటే గెట్టింగ్ 3 heads అన్నారు. గెట్టింగ్ 3 heads ఇది ఈవెంట్ ఏ అన్నారు. బి అనేటువంటి ఈవెంట్ని ఎలా డిఫైన్ చేశారంటే బి ఈజ్ ఈక్వల్ టు గెట్టింగ్ ఎ హెడ్ ఆన్ ద ఫస్ట్ టాస్క్. గెట్టింగ్ a head on first task. గెట్టింగ్ హెడ్ ఆన్ ఫస్ట్ టాస్క్ అన్నారు. అయితే ఇప్పుడు మనకు ఏమని అడుగుతున్నారంటే షో దట్ ఏ అండ్ బి ఆర్ డిపెండెంట్ అంటున్నారు. షో దట్ ఏ అండ్ బి ఆర్ డిపెండెంట్. ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని సొల్యూషన్ ఏమిటి అనేది ఆలోచిస్తాం. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times అంటే ఒక కాయిన్ 3 times వేసారండి. ఒక కాయిన్ 3 times వస్తే మనకు ఎన్ని శాంపుల్ పాయింట్స్ వస్తాయి అనుకున్నామంటే 2 to the power of 3 శాంపుల్ పాయింట్స్ వస్తాయి అనుకున్నాం మనం. ఈ 2 to the power of 3 శాంపుల్ పాయింట్స్లో ఏ శాంపుల్ పాయింట్స్ ఉన్నాయనేటువంటి ఒకసారి రాసుకుందాం. మనకు కన్వీనియంట్ 8 కదా, రాసుకోవచ్చు. హెచ్ ఒక శాంపుల్ పాయింట్, హెచ్టి అనేటువంటిది రెండవది, హెచ్ అనేటువంటిది మూడవది, హెచ్టిటి అనేటువంటిది నాలుగవది, టిహెచ్ అనేటువంటిది నెక్స్ట్, టిహెచ్టి, ఆ తర్వాత టిటిహెచ్, టిటిటి. ఈ మాదిరిగా మనకు శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి పాయింట్లు అన్నమాట. ఓకే, అయితే మనకు ఏ అనేటువంటి ఈవెంట్ ఎలా డిఫైన్ చేశారు? ఏ అనేటువంటి ఈవెంట్ గెట్టింగ్ 3 heads అన్నారు. గెట్టింగ్ 3 heads అంటే దీంట్లో హెచ్ మాత్రమే ఉండాలి కదా. 3 headలు ఉన్నట్లయితే ఏ అంటున్నారు. అంటే నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఇన్ ఏ ఎంత అంటే 1. బి అనేటువంటి ఈవెంట్ని ఎలా డిఫైన్ చేశారంటే గెట్టింగ్ ఏ హెడ్ ఆన్ ఫస్ట్ టాస్క్లో హెడ్ రావాలి అంటున్నారు. అంటే హెచ్ అనేటువంటిది ఉండవచ్చు, ఫస్ట్ టాస్క్లో హెచ్ ఉండేటువంటిది, హెచ్టి ఉండవచ్చు, అండ్ హెచ్ ఉండవచ్చు, అండ్ హెచ్టిటి కూడా ఉండవచ్చు. మొదటిసారి హెడ్ పడితే చాలు అనేటువంటిది బి అనేటువంటి ఈవెంట్. కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 అని, అలాగే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అంటే 8 అని. ఇలా ఉన్నట్లయితే ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏబిలో రెండిట్లో ఉన్నటువంటిది ఏమిటంటే హెచ్ కదా, రెండిట్లో ఉన్నటువంటిది హెచ్. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు అంటే 1 తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి క్యాలిక్యులేట్ చేద్దాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/8 ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై టోటల్ శాంపుల్ పాయింట్స్ 1/8. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఇది 1 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి 1/8 అవుతుంది. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఎంత అవుతుంది అంటే బిలో 4 ఉన్నాయి కాబట్టి 4 out of 8 4/8 అవుతుంది. నా పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 4/8 అవుతుంది. అంటే 4 2 క్యాన్సిల్ చేసుకుంటే 1/16 అవుతుంది. 1/16 అండ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా.
పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి ఇది సమానం కాదు. అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఏబి అనేటువంటివి దే ఆర్ నాట్ independent, so they are dependent. Therefore AB are dependent events, dependent events అని చెప్పొచ్చు. అది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి సొల్యూషన్. ఓకే, ఇది రాసి now let us look for the solution of this question number 19. సో మనకు ఏమని అడుగుతున్నారు అంటే ఇక్కడ పెయిర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్డ్. సపోజ్ అన్బయాస్డ్ పెయిర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్డ్. అన్బయాస్డ్ అంటే ఇంపార్షియల్. ఇంపార్షియల్ అంటే అన్ని ఫేసెస్కి ఈక్వల్ ఛాన్స్ ఉంది అని అంటే మామూలు డై అనమాట. పెయిర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్డ్. ఎన్ని 2 డైలు వేసారు. 2 డైలు వేసినప్పుడు మనం శాంపుల్ స్పేస్లో ఎన్ని పాయింట్లు వస్తాయి అనుకుంటామంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 × 6 36 శాంపుల్ పాయింట్స్ వస్తాయి అనుకుంటున్నాం. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 36. అయితే ఏ అనేటువంటి ఈవెంట్ ఎలా డిఫైన్ చేశారంటే ఈవెంట్ దట్ సేమ్ నంబర్ షోస్. అంటే ఏ అనేటువంటిది ఏమిటి అంటే సేమ్ నంబర్ ఉండాలంట. సేమ్ నంబర్ అంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6. ఇది ఏలా ఉన్నటువంటిది. కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 అని చెప్పుకోవచ్చు. ఇంకా బి అనేటువంటిది ఎలా డిఫైన్ చేస్తున్నారంటే సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 అంటున్నారు. సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 అంటే సమ్ ఎంత ఉండవచ్చు? 8 ఉండవచ్చు, ఆర్ 9 ఉండవచ్చు, ఆర్ 10 ఉండవచ్చు, ఆర్ 11 ఉండవచ్చు, ఆర్ 12 ఉండవచ్చు. ఇది కదా మనం అనుకున్నది. సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 అంటే సమ్ ఈజ్ 8 ఆర్ 9 ఆర్ 10 ఆర్ 11 ఆర్ 12 ఉన్నటువంటిది. అంటే ఇక్కడ మనకు సమ్ 8 సమ్ము నంబర్ ఆఫ్ పాయింట్స్ సమ్ 8 ఉండొచ్చు, 9 10 11 12 నంబర్ ఆఫ్ పాయింట్స్. 12కి ఎన్ని ఉంటాయంటే ఒకటే ఉంటుంది. 11కి ఉంటాయంటే 5 6 6 5 2 ఉంటాయి. దీనికి 3 ఉంటాయి, దీనికి 4 ఉంటాయి, దీనికి 5 ఉంటాయి. కాబట్టి టోటల్ ఎన్ అయినాయి అంటే 15 అయినాయి. టోటల్ ఈజ్ ఈక్వల్ టు 15. దెర్ఫోర్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు అంతా అంటే 15 శాంపుల్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ నేను రాయడం ఎందుకని ఊరికే 8కి 5 ఉంటాయి, 9కి 4 ఉంటాయి, 10కి 3 ఉంటాయి, 11కి 2 ఉంటాయి, 12కి 1 ఉంటుంది అని రాసేసి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 15 చేశాను. యాడ్ చేస్తే మనకు 15 వచ్చింది. అయితే ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఉంటాయని చూస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏముండాలి? సమ్ అనేటువంటిది మోర్ దాన్ అంటే 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ ఉండాలి. అంటే మోర్ దాన్ 7 ఉండాలి. అండ్ దట్ షుడ్ బి సేమ్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సమ్ ఎంత? 1 1 అంటే 2, ఇది వద్దు. ఇది 4 వద్దు. ఇది 5, 3 3 అంటే 6 వద్దు. 8 తీసుకోవచ్చు. 8 అంటే మోర్ దాన్ మనకు కావాల్సిన 7 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 4 4 ఉండవచ్చు, 5 5 ఉండవచ్చు, 6 6 ఉండవచ్చు. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు అంటే 3 వచ్చింది. 3 శాంపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ 1 ఏంటంటే పి ఆఫ్ ఏ బై బి. పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ బి. పి కూడా రాయొచ్చు, ఎన్ రాయొచ్చు, పి రాయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే టోటల్ అనేటువంటిది 7 కంటే ఎక్కువ ఉండాలి. రెండింటి మీద సేమ్ నెంబర్ ఉండాలి. ఓకేనా? రెండింటి మీద సేమ్ నెంబర్ 1 1 1 + 1 2 టోటల్ 7 కంటే ఎక్కువ రాలేదు. 2 + 2 4 రాలేదు. 3 + 3 6 7 కంటే ఎక్కువ రాలేదు. 4 + 4 8 అనేది 7 కంటే ఎక్కువ వచ్చిందా? కాబట్టి 4 4 రాసుకోవచ్చు, 5 5 రాసుకోవచ్చు, 6 6 రాసుకోవచ్చు. ఏలా ఉంటాయి? బీలో ఉంటాయి. బీలో ఏముంటాయి? సమ్ 8 వచ్చేవి, 9 వచ్చేవి, 10 వచ్చేవి, 11 వచ్చేవి, 12 వచ్చేవి. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఎంత ఉంది? 3 ఉంది. ఎన్ ఆఫ్ బి అంటే ఎంత ఉంది? ఎన్ ఆఫ్ బి అంటే ఎంత ఉంది? ఎన్ ఆఫ్ బి ఎక్కడ రాసాం మనం? ఇక్కడ రాసాం. 15 ఉంది. కాబట్టి 3/15 ఈజ్ ఈక్వల్ టు 1/5. తర్వాత పి ఆఫ్ ఏ బై బి అయిపోయింది. రెండవది ఏమిటంటే పి ఆఫ్ బి బై ఏ అడిగారు. పి ఆఫ్ బి బై ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఏ.
n of a and 6 అంటే 3, n of a అంటే అక్కడ రాసుకున్నాం 6 అని రాసుకున్నాం, ఇది ఈక్వల్ టు 1/2. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే 1/5 అండ్ 1/2. Now in question number 20, A, B are independent events if and only if P of A by B is equal to P of A by B complement అని ప్రూవ్ చేయాలి. మనం దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్ A P of A by B is equal to P of A by B complement అయితే AB ఇండిపెండెంట్ ప్రూవ్ చేస్తాం. AB ఇండిపెండెంట్ అయితే అప్పుడు ఈ రిలేషన్ 2 అనేటువంటిది మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే లెట్ A అండ్ B ఇండిపెండెంట్ అని స్టార్ట్ చేద్దాం. B ఇండిపెండెంట్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ P of A by B is equal to P of A by B complement, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, నౌ A and B are independent అని కనుక తీసుకుంటే A and B complement ఆల్సో ఇండిపెండెంట్ అవుతాయి. ఆల్సో C అంటే B complement ఆల్సో ఇండిపెండెంట్. Therefore P of A intersection B is equal to P of A into P of B అని రాసుకోవచ్చు. అండ్ ఆల్సో P of A intersection B complement అనేటువంటిది ఏం రాసుకోవచ్చు అంటే P of A into P of B complement అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి కదా. కన్సిడర్ P of A by B is equal to P of A by B complement అని కన్సిడర్ చేసి దీన్ని ప్రూవ్ చేద్దాం. LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేద్దాం. P of A by B అంటే మనకున్నటువంటి డెఫినేషన్ ప్రకారం P of A intersection B డివైడెడ్ బై P of B అని కదా, is equal to ఇక్కడ ఉన్నటువంటి డెఫినేషన్ అంటే P of A intersection B complement డివైడెడ్ బై P of B complement. సో ఇదే మనకు డెఫినేషన్ నుంచి వచ్చింది, కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ నుంచి. P of A intersection B అంటే PA ఇంటూ PB రాసుకోవచ్చు అనుకున్నాం కదా మనం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని PA ఇంటూ PB అని రాద్దాం, డివైడెడ్ బై P of B. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అలాగే అప్లై చేసుకుంటే P of A ఇంటూ P of B కాంప్లిమెంట్ అవుతుంది, డివైడెడ్ బై P of B కాంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ P of B అనేటువంటిది క్యాన్సల్, P of B కాంప్లిమెంట్ అనేటువంటిది క్యాన్సిల్ చేసుకుంటే మనకు LHSలో ఏమొచ్చిందంటే P of A వచ్చింది, RHSలో ఏమొచ్చిందంటే P of A వచ్చింది, విచ్ ఈజ్ ట్రూ. LHS ఈక్వల్ టు RHS అని చెప్పవచ్చు. సో ఫస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రూవ్ చేద్దాం. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ ఏంటి, A అండ్ B ఆర్ ఇండిపెండెంట్ అనుకొని మనం ఈ కండిషన్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు లెట్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, లెట్ P of A by B is equal to P of A by B complement అనుకొని RTP రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏంటి అంటే A, B ఆర్ ఇండిపెండెంట్, A అండ్ B ఆర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, నౌ కన్సిడర్ P of A by B అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B అని. ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B అంటే B జరిగింది అని తెలిసిన తర్వాత A జరిగే ప్రాబబిలిటీ అని కదా. P of A by B కాంప్లిమెంట్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B కాంప్లిమెంట్. అంటే ఈ B జరిగింది అని తెలిసిన తర్వాత A జరిగే ప్రాబిలిటీ, B జరగలేదు అని తెలిసిన తర్వాత A జరిగే ప్రాబిలిటీ రెండు ఈక్వల్ అని కదా దీని అర్థం. అందరూ ఒకసారి బాగా ఆలోచించండి. P of A by B అంటే B జరిగింది, A ప్రాబిలిటీ, A by B కాంప్లిమెంట్ అంటే B జరగలేదు,
ఏ ప్రాబిలిటీ, ఈ రెండు ఏమని ఇచ్చారు, ఈక్వల్ అని ఇచ్చారు మనకు, ఇదే ఈక్వల్ ఇచ్చారు. అంటే బి జరిగితే ఏ ప్రాబిలిటీ అంత ఉందో బి జరగనప్పుడు ఏ ప్రాబిలిటీ అంతే ఉంది అంటే షల్ వి సే దట్ ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ బి, అకరెన్స్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ బి అని కదా. బి జరిగినా బి జరగకపోయినా ఏకున్నటువంటి ప్రాబబిలిటీ సేమ్ అనేగా దీని అర్థం. ఓకే, కాబట్టి ఈ రెండింటి నుంచి మనం ఏం చేద్దాం, దిస్ ఇంప్లైస్ అకరెన్స్ ఆఫ్ ఏ is independent of occurrence of B. సో B జరిగినప్పుడు ఉన్న ప్రాబిలిటీ ఎంత ఉందో B జరగనప్పుడు ఉన్న ప్రాబిలిటీ అంత ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఈక్వేషన్ స్టేట్మెంట్లో మీనింగ్ అదే. దేర్ఫోర్ A and B are independent. A and B are independent. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి సొల్యూషన్ అన్నమాట. Now we see the solution for this sum. వీటిలో పెట్టండి అందరు. మ్యూట్ పెట్టాలి, ఎవరితో నాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు P ఆఫ్ ఏ మనకి ఇచ్చారు. P ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 0.6. దీని నుంచి P ఆఫ్ ఏ కాంప్లిమెంట్ చెప్పండి అంటే మీరు చెప్పేస్తారు 1 మైనస్ 0.6 అని, అంటే 0.4 అని. అలాగే P ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 0.7 ఇచ్చారు. మరి P ఆఫ్ B కాంప్లిమెంట్ ఎంత అంటే 1 మైనస్ P ఆఫ్ B కాబట్టి 1 మైనస్ 0.7 ఈజ్ ఈక్వల్ టు 0.3 అని చెప్తారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు హింట్ ఇచ్చి వదిలేస్తానే అంతే. ఫస్ట్ వన్ ఏం కనుక్కోవాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి అని కదా. దీని వాల్యూస్ మీరు రాసి కంప్లీట్ చేస్తారు. సెకండ్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగారు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి. ఇక్కడ ఆల్రెడీ ఈ వాల్యూ వచ్చి ఉంటుంది, పిఏపీబీలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు కంప్లీట్ చేస్తారు. థర్డ్ ఏమంటున్నారంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ అడుగుతున్నారు. ఎప్పుడైతే ఏ బి అనేటువంటివి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయో ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి అవుతుంది. ఏ జరిగినా జరగకపోయినా బి ప్రాబిలిటీ తనకు ఉంటుంది. కాబట్టి పి ఆఫ్ బి ఎంత అంటే అక్కడ ఎట్లా మనకు క్వశ్చన్లో ఉంది కాబట్టి 0.7 అని రాసుకోవచ్చు. అండ్ నంబర్ ఫోర్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అడిగారు కదా. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అడిగారు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు. ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ మీకు హోంవర్క్ అన్నమాట. సో ప్రాబబిలిటీ దట్ ఆస్ట్రేలియా విన్స్ ఏ మ్యాచ్ అగెనిస్ట్ ఇండియా ఈజ్ 1/3 అన్నారు. ఈ గెలవడం అనేటువంటిది, ఆస్ట్రేలియా గెలవడం అనేటువంటిది ఒక మ్యాచ్లో 1/3 ప్రాబబిలిటీ అన్నారు. సో మనం ఏం చేస్తామంటే విన్నింగ్ అంటే సక్సెస్సే కదా, కాబట్టి దాన్ని మనం విన్నింగ్ పెట్టుకుంటాం. సొల్యూషన్ P ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ దట్ ఆస్ట్రేలియా విన్స్. ఆస్ట్రేలియా విన్స్ ఏ మ్యాచ్. 3 మ్యాచెస్ ఆడినారు అని చెప్తున్నారు. దేర్ ఫోర్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇచ్చారంటే 1/3 అని ఇచ్చారు. నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఈజ్ ఈక్వల్ టు 3 విచ్ ఆర్ ఇండిపెండెంట్. అని ఎందుకు అంటున్నానంటే ఒక మ్యాచ్ రిజల్ట్ ఇంకొక మ్యాచ్ రిజల్ట్ మీద డిపెండ్ అవ్వదు కదా. మొదటి మ్యాచ్ గెలుస్తారు లేదా ఓడతారు, రెండో మ్యాచ్ మళ్ళీ గెలిస్తే గెలవచ్చు, ఓడితే ఓడచ్చు. అలాగే మూడో మ్యాచ్ కూడా తన రిజల్ట్ తనకు ఉంటుంది. ఫస్ట్ 2 మ్యాచెస్ మీద డిపెండ్ అయి ఉండదు. కాబట్టి ఆస్ట్రేలియా గెలవడం అనేటువంటిది P పెట్టుకుంటే 1/3 అవుతుంది. మరి Q పెట్టుకుంటే Q అంటే ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P పెట్టుకుంటాం. అంటే గెలవకపోతే Q అనుకుందాం. దట్స్ ఈక్వల్ టు 1 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది.
ఈ మాదిరిగా ఉన్నట్లయితే మనకి ఏమని అడుగుతున్నారంటే 3 మ్యాచెస్ ఆడినటువంటి సందర్భంలో ఓకే 3 మ్యాచెస్ ఆడినటువంటి సందర్భంలో ద ఫస్ట్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా విల్ లూజ్ ఆల్ ద 3 మ్యాచెస్ అంటున్నారు. సో నెంబర్ 1 ఏంటంటే ప్రాబబిలిటీ దట్ ఆస్ట్రేలియా will lose all the 3 matches. All the 3 matches. 3 మ్యాచ్లు కూడా ఓడిపోవడం అంటే మొదటి మ్యాచ్ ఓడిపోవడం ఎంత క్యూ, గెలవడం పి అన్నాం, ఓడిపోవడం క్యూ అనుకున్నాం కదా. సో ప్రాబిలిటీ దట్ ఆస్ట్రేలియా విన్స్ మ్యాచ్ ఇస్ పి అన్నాం. సో క్యూ అంటే ఏమి, ఆస్ట్రేలియా విల్ లూజ్ ద మ్యాచ్ అని, లూజింగ్ మ్యాచ్, పి ఆఫ్ లూజింగ్ మ్యాచ్ ఇస్ క్యూ. సో మొదటిసారి ఓడిపోయింది, రెండవసారి ఓడిపోయింది, మూడవసారి ఓడిపోయింది, క్యూ ఇంటూ క్యూ ఇంటూ క్యూ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ పవర్ 3 అవుతుంది. క్యూ పవర్ 3 అంటే 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. 2/3 అంటే ఇది 8/27 అవుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఆస్ట్రేలియా విల్ విన్ అట్లీస్ట్ 1 మ్యాచ్, కనీసం ఒక్కటన్నా గెలవాలి అంటున్నారు. అంటే ప్రాబబిలిటీ దట్ ఆస్ట్రేలియా విన్స్ అట్లీస్ట్ మ్యాచ్, అట్లీస్ట్ 1 మ్యాచ్, కనీసం ఒకటన్నా గెలవాలి అంటే దిస్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ పవర్ 3 అనేగా. క్యూ పవర్ 3 అంటే ఏంటి, 3 ఓడిపోవడం. 3 ఓడిపోకుండా ఉన్నట్లయితే ఒకటన్నా గ్యారెంటీ గెలుస్తుందని అర్థం. 3 ఓడిపోకపోతే ఒకటన్నా గెలిచింటుంది. 1 గెలవచ్చు, 2 గెలవచ్చు, 3 గెలవచ్చు. సో 1 మైనస్ 8/27 అవుతుంది. 1 మైనస్ 8/27 అంటే 27 మైనస్ 8 డివైడెడ్ బై 27 అవుతుంది. 27లోంచి 8 పోతే ఎంత, 19 కదా, 19/27 అవుతుంది. ఇది ప్రాబిలిటీ దట్ ఆస్ట్రేలియా విల్ బీ విన్నింగ్ అట్లీస్ట్ 1 మ్యాచ్, కనీసం ఒక్క మ్యాచ్ అన్నా గెలవాలంటే 1 మైనస్ లూజింగ్ ఆల్ ద 3 మ్యాచెస్ తీసుకుందాం. లూజింగ్ ఆల్ ద 3 మ్యాచెస్ అంటే ఫస్ట్ టైం లాస్ట్, సెకండ్ టైం లాస్ట్, థర్డ్ టైం ఆల్సో లాస్ట్, క్యూ పవర్ 3. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. Now the question number 3. Here a data is given. The data given is, it is like this. You can also draw the tabular form. Okay, yeah, let us fill this. Data given is, this is box number 1, box number 2, box number 3, and here white, this is black, whereas this is red. White balls here is 1 2 3, second is 2 1 1, third is 4 5 3, 4 5 3. Up to this it is given, whereas we are taking total also, that we do it later. One box is randomly selected, one box is randomly selected
randomly selected, and a ball is drawn, and a ball is drawn from it, and a ball is drawn from it. If the ball is red, if the ball is red, if the ball is red, then find the probability, then find the probability that it is from box 2. The question. Now we think about the solution of it. So here this is the data given, whereas we take total number of balls also we write. Total is equal to 1 plus 2 is 3, 3 plus 3 is equal to 6 balls are there in first box, 4 balls are there in second box, 4 plus 5 is 9, 9 plus 3 is equal to 12. 12 balls are there in last box. Okay, and let us take selecting box 1 is event E1, that also I will add here. Event I will take, this is E1, this is E2, this is E3. E1 means selecting box 1, E2 means selecting box 2, E3 means selecting box 3, that I will write here. E1 is equal to selecting box 1, E2 is equal to selecting box 2, E3 means selecting box 3. So there are 3 boxes are there. One box is randomly selected, అంటే ఒక బాక్స్ను సెలెక్ట్ చేయడం ఎట్లా చేస్తున్నారంటే ర్యాండమ్గా చేతికి ఏది వస్తే తీసుకుంటున్నారు. 3 బాక్సెస్లో చేతికి ఏది వస్తే తీసుకుంటున్నారు కాబట్టి మొదటి బాక్స్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 1 out of 3 కాబట్టి 1/3. రెండవ బాక్స్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 1 out of 3 కాబట్టి 1/3. అలాగే మూడో బాక్స్ సెలెక్ట్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/3. సో ఇక్కడి నుంచి మనం రాసుకుందాం. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/3. ప్రాబబిలిటీ ఆఫ్ E2 రెండో బాక్స్ సెలెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అంటే 1/3. ప్రాబబిలిటీ ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దీనికి కూడా 1/3, ఎందుకంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడు ర్యాండమ్గా ఒక బాక్స్ సెలెక్ట్ చేసి దాంట్లో నుంచి ఒక బాల్ ఈజ్ డ్రాన్ అంటున్నారు. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్, బాక్స్ సెలెక్ట్ చేసి దాంట్లో నుంచి బాల్ డ్రా చేశారు. ద బాల్ ఈజ్ రెడ్. ఇఫ్ ద బాల్ ఈజ్ రెడ్ దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాక్స్ 2. రెడ్ బాల్ వచ్చింది అని తెలిస్తే అది బాక్స్ 2లో వచ్చేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటున్నారు. అంటే మనల్ని ఏం అడుగుతున్నారంటే రెడ్ బాల్ వచ్చింది అని తెలిసినప్పుడు బాక్స్ 2లో నుంచి వచ్చే ప్రాబిలిటీ ఎంత, ఇది మనల్ని అడిగినటువంటి క్వశ్చన్. P of E2 by R, probability of getting from box 2 given that it is red. రెడ్ వచ్చినప్పుడు అని అడుగుతున్నారు. మనం ఏం చేస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ E2 by R అనేటువంటిది మనల్ని అడిగారు. మనం వరుసగా మనకు కావాల్సినటువంటి క్యాలిక్యులేట్ చేసుకుందాం. సపోజ్ దట్ R అంటే సెలెక్టింగ్ రెడ్ బాల్ అనుకుందాం. R is equal to event of getting red ball. Getting red ball, అది R అని పెట్టేసాను. ఇప్పుడు సపోజ్ వి టేక్ దట్ ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ అయింది అని అనుకుందాం. ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ అయితే దానిలో నుంచి రెడ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే ఫస్ట్ బాక్స్లో ఎన్ని ఉన్నాయి, టోటల్ 6 ఉన్నాయి. ఇందులో రెడ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి రెడ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 3/6 అని రాసుకోవాలి కదా. అలాగే ఒకవేళ సెకండ్ బాక్స్ కనుక సెలెక్ట్ అయితే దాంట్లో నుంచి రెడ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 1/4 అవుతుందా, 1 out of 4 కాబట్టి 1/4 రాస్తున్నాను. ఇన్ కేస్ థర్డ్ బాక్స్ కనుక సెలెక్ట్ అయితే రెడ్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే P of R/3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3/12 అవ్వాలి. 3 out of 12, సో దిస్ ఈక్వల్ టు 1/4.
ఓకే, ఇది 1/2. సరే, తర్వాత రాసుకోవచ్చు, ఇప్పుడు రాసిద్దామండి. 1/2 ఈ మాదిరిగా మనం రాసుకుందాం. ఇప్పుడు మనకు రెడ్ అనేటువంటిది ఎలా వస్తుంది? రెడ్ అనేటువంటిది ఎలా వస్తుందంటే మొదటి బాక్స్లో నుంచి రెడ్ రావచ్చు, అవునా? అంటే E1 ఇంటర్సెక్షన్ ఆర్, లేదా రెండవ బాక్స్లో నుంచి రెడ్ రావచ్చు, లేదా మూడవ బాక్స్లో నుంచి రెడ్ రావచ్చు. రెడ్ అనేటువంటిది ఎలా వస్తుంది? మొదటి బాక్స్లో సెలెక్ట్ అయినప్పుడు రెడ్ రావచ్చు, రెండో బాక్స్లో నుంచి రెడ్ రావచ్చు, మూడో బాక్స్లో నుంచి రెడ్ రావచ్చు. ఇవి మొత్తం రెడ్ వచ్చేటువంటి పాసిబుల్ కేసెస్. కాబట్టి P of R is equal to ఎంత అంటే దిస్ ఈక్వల్ టు P of E1 intersection R అంటే P of E1 ఇంటూ P of R by E1. మొదటి బాక్స్ సెలెక్ట్ చేసుకోవడము, సెలెక్ట్ చేసుకున్నది అని తెలిసిన తర్వాత దానిలో నుంచి రెడ్ రావడము, ప్లస్ ఇప్పుడు దీనికేం రాస్తాం, రెండో బాక్స్ సెలెక్ట్ చేసుకోవడము, రెండో బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిలో నుంచి రెడ్ రావడం, ప్లస్ మూడో బాక్స్ సెలెక్ట్ చేసుకోవడం, మూడో బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిలో నుంచి రెడ్ రావడం. ఇది కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈక్వల్ టు P of E1 అంటే 1/3 ఇంటూ దానిలో నుంచి రెడ్ రావడం అంటే R by E1 ఈజ్ 1/2 ప్లస్ మళ్ళా ఒకసారి 1/3 P of R by E2 అంటే 1/4 ప్లస్ 1/3 R by E3 అంటే 1/4. ఈ మాదిరిగా మనకు వచ్చింది. ఓకేనా? మనకు వస్తే దీని వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దామండి. 12 కదా కామన్ డినామినేటర్. కామన్ డినామినేటర్ 12 అయితే ఇది 6 కాబట్టి ఇక్కడ వస్తుంది 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఒక 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 4/12 వచ్చింది. 4/12. సో మనకున్నటువంటి ఈ E2/R కదా మనకు కావాల్సింది, అది P of E2/R. P of E2/R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, P of E2 ఇంటర్సెక్షన్ R డివైడెడ్ బై P of R అని కదా మనకున్నటువంటి కండిషన్ వాల్యూ ప్రకారం. P of E2 ఇంటర్సెక్షన్ R అంటే P of ఇంటర్సెక్షన్ R ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం చూడండి. P of E2 ఇంటూ P of R by E2, P of E2 ఇంటూ P of E2 ఇంటూ P of R by E2 డివైడెడ్ బై P of R. వాల్యూస్ పెట్టడమే లేటు, పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేస్తే ఏమొస్తుంది, ఇక్కడ పెడదామండి. దిస్ ఈక్వల్ టు P of E2 అంటే ఇది కదా రాసింది 1/3 ఇంటూ 1/4, 1/3 ఇంటూ 1/4 డివైడెడ్ బై 4/12. 4/12. సో బై 12 క్యాన్సల్, పోతే 1/4. ఈ 12 క్యాన్సిల్ చేసాను అనుకోండి, పోతే 1/4. హెన్స్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/4 అనమాట. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. Now the next question, which is very similar and also important. I will leave this as homework. Here the data given is. సార్ చాలా మంది స్క్రీన్ కనబడడం లేదండి సార్, మెసేజ్ చేస్తున్నారు. Here 3 urns. Urns అంటే boxes and have the following combination of balls. సో ఇక్కడ డేటా ఏమంటున్నారంటే now here
బాక్స్ లేదా అర్న్ కూడా అనవచ్చు. 1 2 3 ఇక్కడ వైట్, ఇక్కడ బ్లాక్. వైట్ ఏమో 1 2 2 1 2 2 ఇచ్చాడు. one of the box is selected, one of the box is selected at random and a ball is drawn, and a ball is drawn. It turns out to be white. Find the probability that it came from box 3. ఇది క్వశ్చన్. Okay, so this is very similar to the previous problem, that's why I want to give it as a homework. దీనికి ఆన్సర్ ఏంటి చెప్తాను. 1/3 రావాలి. Answer is 1/3. First of all, we delete this data, previous sum తీసుకుందాం. సో ఇప్పుడు మనకు అడుగుతున్నటువంటి ఈ క్వశ్చన్లో ఏమడుతున్నారంటే, ఎ పర్సన్ సెక్యూర్స్ ఏ జాబ్ ఇన్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుకోండి, అక్కడ అతనికి జాబ్ వచ్చిందనమాట. in which the probability that the workers go on strike is 0.65. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ స్ట్రైక్లో వెళ్ళేటువంటి అవకాశం ఎంత ఉంది అంటే 0.65 స్ట్రైక్ వెళ్ళొచ్చు, అంత అవకాశం ఉంది అతను. అండ్ ద ప్రాబిలిటీ ద కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైమ్ ఇఫ్ దెర్ ఈజ్ నో స్ట్రైక్ లేకపోతే కంప్లీట్ చేసేటువంటి పని పూర్తి చేసేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 0.8 అన్నారు. If the probability that the construction job will be completed on time if there is a strike ఉన్నప్పటికీ కంప్లీట్ చేయడం ఎంత అంటే 0.32 అన్నారు. and find the probability that the construction job is completed on time. అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేటువంటిది టైంలో కంప్లీట్ చేసే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. అంటే మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చినారు, ఏమేమి మనం తీసుకున్నాము అనేటువంటిది ఒకసారి ఆలోచిద్దాం. సొల్యూషన్ ఇప్పుడు రాసుకుంటున్నాం. ఈ అనేటువంటిది ఒక ఈవెంట్ అనుకుందాం. ఈ అనేటువంటి ఈవెంట్ ఏంటంటే కంప్లీటింగ్ ద వర్క్, కంప్లీటింగ్ ద జాబ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, కంప్లీటింగ్ ద జాబ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఈ అనేటువంటిది ఏమిటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వర్కర్స్ గో ఆన్ స్ట్రైక్, వాళ్ళు స్ట్రైక్ చేసేటువంటి ప్రాబిలిటీ. ఏ బార్ ఏమిటి అంటే వర్కర్స్ డు నాట్ గో ఆన్ స్ట్రైక్, వర్కర్స్ స్ట్రైక్లో వెళ్ళకుండా ఉండడం. ఇవే మనకు వర్క్ కంప్లీట్ చేసుకోవడం, వర్కర్స్ స్ట్రైక్లో వెళ్ళడం, వర్కర్స్ స్ట్రైక్లో వెళ్ళకపోవడం. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటున్నారు, కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్విజిల్ ప్రాబబిలిటీ దట్ ద వర్కర్స్ గో ఆన్ స్ట్రైక్. ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ దట్ ది వర్కర్స్ గో ఆన్ స్ట్రైక్లో వెళ్ళేటువంటి అవకాశం ఎంత అంటే 0.65 అన్నారు. అంటే పి ఆఫ్ ఏ ఇచ్చినట్టే కదా. వర్కర్స్ గో ఆన్ స్ట్రైక్ అంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0.65. అయితే
workers go on strike is 0.65 and the probability that the construction job will be completed on time if there is no strike లేకపోతే లేనటువంటి సందర్భంలో వాళ్ళు కంప్లీట్ చేసేటువంటిది ఎంత అంటే ఏ బార్ కదా డు నాట్ గో ఆన్ స్ట్రైక్ అని. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, స్ట్రైక్ లేకపోతే లేనటువంటి సందర్భంలో వర్క్ కంప్లీట్ చేయడము అంటే ఈ పి ఆఫ్ ఈ బై ఏ బార్, పి ఆఫ్ ఈ బై ఏ బార్ అనమాట. ఇది పి ఆఫ్ ఈ బై ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినారు, 0.8 ఇచ్చారు. పి ఆఫ్ ఈ బై ఏ బార్ అంటే స్ట్రైక్ లేనప్పుడు వర్క్ చేసేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 0.8 అని ఇచ్చారు. ఇఫ్ ద ప్రాబబిలిటీ దట్ ద కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బీ కంప్లీటెడ్ ఆన్ టైమ్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ స్ట్రైక్ ఉన్నప్పటికీ కూడా, స్ట్రైక్ ఉంది అంటే ఏంటి ఏ అని కదా, ఏ అనేటువంటిది జరుగుతున్నప్పటికీ కూడా వర్క్ కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగే ప్రాబిలిటీ ఎంత అంటే 0.32 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు వర్కర్స్ ఎలా ఉంటారు, స్ట్రైక్ చేస్తారు లేదా స్ట్రైక్ చేయరు, రెండేగా ఉన్నటువంటిది. కాబట్టి పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.65 అయితే పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ. 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే 1 మైనస్ 0.65, 1 మైనస్ 0.65 అంటే 0.35. మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే వర్క్ కంప్లీట్ అవ్వడం అనేటువంటిది మనకు కావాలి. వర్క్ కంప్లీట్ అవ్వడం అనేటువంటిది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తే వర్క్ కంప్లీట్ చేయడము, లేదా స్ట్రైక్ చేయకపోతే వర్క్ కంప్లీట్ చేయడం. ఇంతగా స్ట్రైక్ చేసినప్పుడు వర్క్ చేయడము జరగవచ్చు, లేదా స్ట్రైక్ చేయనప్పుడు వర్క్ కంప్లీట్ చేయడం. ఈ రెండు విధాలుగా వర్క్ కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కంప్లీషన్ ఆఫ్ ద జాబ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ పాసిబుల్ విత్ వెన్ దే గో ఆన్ స్ట్రైక్ ఆర్ ఎల్స్ దే డు నాట్ గో ఆన్ స్ట్రైక్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి డెఫినేషన్ ప్రకారం ఇది ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏ బార్. అది మనకున్నటువంటి మల్టిప్లికేషన్ థీరం ప్రకారం. ఓకే, సో పి ఆఫ్ ఏ ఎంత ఉంది, 0.65, 0.65 ఇంటూ ఈ బై ఏ ఎంత ఉంది, ఈ బై ఏ 0.32 ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఎంత ఉంది, 0.35 ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏ బార్ ఎంత ఉంది, 0.8. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ వస్తుంది. ఈ సింప్లిఫికేషన్ పార్ట్ కూడా మీకే ఇచ్చేస్తాను, నిదానికి ప్రశాంతంగా చేయండి. బట్ ద ఫైనలీ ఆన్సర్ వాట్ యూ హ్యావ్ టు గెట్ ఈజ్ 0.488 రావాలి. 0.488 ఇది రావాల్సినటువంటి ఆన్సర్.